మండలం నుంచి 374 మంది లబ్ధిదారులు, 2 మండలాలు బీర్పూర్ మండలం నుంచి చెప్పాల్సిన విషయాలకు చాలా మంది చెప్పాం. ఈ 400 స్క్వేర్ ఫీట్ మందం ఉన్నటువంటి ఇల్లు ఇది. లోపలికి పోగానే ఈ హాల్ ఎంత ఉందంటే ఇది వంటశాల, ఇంటికెళ్ళి తర్వాత హాల్కెళ్ళి వంటశాల ఎంత ఉంటుందంటే రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఆర్థిక ఇబ్బందులు. గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో గొప్పగా పరిపాలన చేసిన మాట్లాడడం జరిగింది. కానీ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన చేస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తూ ఉంది. 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల పరిపాలన చేస్తే కేవలం నెలకు 600 కోట్ల వడ్డీ ఉంటే ఇలా తడిసి మోపడిగా 10 అప్పు చేసి, అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఏమంటారు చిప్ప చేతికి ఇచ్చిన తర్వాత కూడా, అంటే బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్ర ఖజానాను లూటీ చేసే కార్యక్రమం చేసి, కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పచెప్పే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం పెరిగిన భారం మోపి ఈ రోజున మళ్ళా నాకు దుఃఖం వస్తా అంటావు. అంటే నీవు ఇంత అప్పు చేసినా కేసీఆర్ పెట్టిన పథకం ఒక్కటి కూడా మనం మానలే కదా, అవన్నీ ఇస్తున్నాం కదా. ఏ ఒక్కటి బంధు పెట్టకుండా ఇది ఇబ్బందులు మళ్ళీ ఇన్ని ఇంద్రమేళ్ళు కావచ్చు, అప్పుడు మాకు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం. మరి అయినా కూడా ఇలా ఈ 16 మాసాల్లో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెట్లు లెక్క కడితే 1,20,00,30,000 కోట్లు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పు పైన 1,30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టింది. మరి ధనిక రాష్ట్రం నీకు అప్పు చెప్తే నీవు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా నీవు చెప్పిన 10 నెలలు కూడా ఇవ్వలే. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు అయింది. 16 మాసాల్లో నీవు పెట్టిన స్కీమ్ ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా మళ్ళీ ఇన్ని రకాల కొత్త స్కీమ్ నుంచి ఏర్పాటు చేస్తూ, అంటే ఇన్ని రకాల కార్యక్రమం చేస్తూ ఉంటే కూడా జలంగా దుఃఖం మాట్లాడతాం. మీరందరూ కూడా ఈ వాస్తవాలు అర్థం చేసుకోవాలి. ఇలా వాట్సాప్లలో ఉన్నది వాస్తవం ఒకటైతే ప్రచారం అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకని మీ మహిళా సంఘాలలో, అట్లాగే రైతు సంఘాలలో, యువజన సంఘాలలో చర్చ జరగాలి.